సేమ్ టైంలో ఇవాళ ఒక పత్రిక కూడా హైలైట్ చేసింది, ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను. బీజేపీతో కూడా ఒక 4 సీట్లు ఇస్తారు, 2 ఎంపీ సీట్లు ఇస్తారు, దానికి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఏదో పత్రిక హైలైట్ చేసింది. అంటే ఈ 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు తర్వాత ఇవన్నీ అంత ఈజీగా కొలిక్కి వస్తాయా? కొలిక్కి వస్తాయా అంటే ఇప్పుడు 2019 ఎన్నికల్లో 3 పార్టీలకు చెందినటువంటి వాళ్ళు పరస్పరం ఎలాంటి తీవ్రమైనటువంటి విమర్శలు కానివ్వండి లేదా ఆరోపణలు కానీ చేసుకున్నారో మనం చూసాం. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు మరి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పేసి తాట ఒలుస్తా తాట తీస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అదే బీజేపీ తోటి సర్దుబాటు చేసుకొని 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పింది. సరే, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ అటువంటి ఐక్య కార్యాచరణ కానీ లేదా మరొకటి కానీ వాళ్ళు ఎక్కడ మనకి ప్రదర్శించలేదు. ఆ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణంలో ఉందని చెప్తున్నారు తప్ప ఆ సినిమా పూర్తయిందో లేదా కూడా తెలియదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన సరే వాళ్ళ విమర్శలు సరే, బీజేపీ తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి తీవ్ర స్థాయికి వెళ్ళిందో లేదా ప్రధానమంత్రిని లేదా అమిత్ షాని పట్ల తెలుగుదేశం వ్యవహారం ఎట్లా వ్యవహరించిందో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కూడా మౌనంగా ఉంది. రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి లేదా నిధులు కానీ వీటన్నింటికి సంబంధించి కూడా మౌనంగా ఉంది. వ్యూహాత్మకమైనటువంటి మౌనం. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఏదైనా మళ్ళీ అవసరం అయితే బీజేపీ తోటి సర్దుబాటు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని పెట్టుకుంది. లేదా మహానాడు తీర్మానాల్లో కూడా మేము అవసరమైతే మేము మంచి అంటే సబ్జెక్టుల వారీగా దాన్ని బట్టి మేము మద్దతు ఇస్తామని కూడా చెప్పింది. అట్లా ఇచ్చారు కూడా. అందుకని బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ కూడా అదే విధమైనటువంటిది ఉన్నది. కాకపోతే ఏంటంటే బీజేపీ జనసేన మన తెలుగుదేశం పార్టీ కనుక ఒక అలయన్స్ లోకి వస్తే ఆ పార్టీలకు ప్రతినిధులు మన టీవీ డిస్కషన్స్ లో చూస్తున్నాం ఏ విధంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసుకున్నారు. వీళ్ళు కనుక వెళ్ళి రేపు ఓటర్లకు ముందు వెళ్ళి ఏ ప్రాతిపదికన మీరు మళ్ళా కలిశారు, ఏమి సాధించారు ఆంధ్రప్రదేశ్ కి, విభజిత ఆంధ్రప్రదేశ్ కి అనేటువంటి ప్రశ్న ఓటర్ నుంచి వస్తుంది. రెండోది, ఓటర్ నుంచి రావడానికంటే ముందే అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ కాచుకొని రెడీగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో అది సహజం, తప్పని కూడా నేను అన్నాను. ఎవరైనా అప్పుడు విశ్లేషకుడుగా నేను కూడా అంటే వైసీపీ కూడా బలమైన ఆరోపణ ఎదుర్కొంటుంది కదా, జగన్ బీజేపీ బలమైన బంధం ఉంది తెరవేన కానీ. అందువల్ల ఇవి రాజకీయం. ఈ రాజకీయంలో ఇప్పుడు తెర వెనకాల ఉన్నటువంటి బీజేపీ తెర ముందుకు రావడానికి దానికి ఉండేటువంటి సమస్యలు దానికి ఉన్నాయి. కేంద్రంలో అది బలమైన పార్టీ కావచ్చు, కానీ ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ ఇప్పుడు వెంకటరెడ్డి గారి భాషలో చెప్పాలంటే తెలుగుదేశం జనసేన దయాదాక్షిణ్యాలతోటి 4 సీట్ల 3 సీట్ల 2 సీట్ల అనేది తీసుకోవాల్సినటువంటి పార్టీ. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే మొత్తం తోక మొత్తం అంతా కూడా నడిపిస్తున్నట్టుగా ఉంది. అంటే ఈ 3 ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా వైసీపీని కూడా అదే నడిపిస్తా ఉంది. వైసీపీతో కూడా దానికి తెర వెనకాల సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో 3 పార్టీలనే అదే నడిపిస్తా ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందువల్ల బహిరంగంగా ఎవరు దానితో అలైన్ అయితే వాళ్ళకి రాజకీయంగా నష్టం అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగానే ఇంకా వారం 10 రోజుల్లో ఎన్నికల ప్రకటన రాబోతుండగా కూడా ఇంతవరకు బీజేపీ తోటి సర్దుబాటు గురించి తేల్చుకోలేనటువంటి ఒక డోలాయమానంలో ఆ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చే లాభం ఎక్కువ, జరిగే నష్టం ఎక్కువ. దళితులు లేదా మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ 100 కంటే ఓట్లు దాన్ని బదలాయిస్తే పోయేటువంటి ఓట్లు ఎన్ని లెక్కలు